బేసికల్గా మెగా ఫ్యామిలీ పైన చాలా ప్రత్యేకమైన అభిమానం. అసలు అంటే నాలాంటి అభిమానులు ఉంటారో ఉండరో నాకు తెలీదు. పైకి కనిపించే అభిమానులు వేరు, కానీ వాళ్ళని మనసులోనే ప్రతిష్ఠించుకొని పూజించే అభిమానులు వేరు. అలాంటి అభిమానిని నేను. నాకు మెగా ఫ్యామిలీ అన్న వాళ్ళ యొక్క భావాలను, ఎందుకంటే చిరంజీవి గారు చూడండి, స్వయం కృషితో ఎదిగి, అంత ఎదిగినా ఒదిగి తన ఫ్యామిలీని డెవలప్ చేసుకొని, అలాగే అన్నదమ్ములను డెవలప్ చేసి, ఆయనకంటూ ఒక ఇమేజ్ని ఏర్పాటు చేసుకొని ఆల్ ఇండియా లెవెల్లో ఆయన ఒక అద్భుతమైన హీరో కదా. కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మనం కూడా ప్రజాసేవ చేయాలి, అన్నయ్యతో పాటు ఎంత కష్టమైన పరిస్థితులైనా ఎదుర్కోవాలి అని ప్రజారాజ్యం పార్టీలో నేను జాయిన్ అవ్వగానే నాకు స్టేట్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. బాగా వర్క్ చేశాను, నేను నిస్వార్థంగా చేశా, ఏం ఆశించలా. పార్టీ గెలిచినా కూడా. ప్రజారాజ్యంలో మీరు స్టేట్ సెక్రటరీ? ఎస్, నా స్టార్ట్ అయింది అలాగే, నా రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. ఏపీ స్టేట్ సెక్రటరీ ఉన్నా, అలాగే స్టార్ట్ అయింది. అప్పుడు ఎలక్షన్ చూసా, బాగా కష్టపడ్డాము అన్నయ్యని గెలిపించుకోవాలని. తిరుపతిలో చాలా కష్టపడ్డాం. అప్పుడు గొడవలు కానీ అన్నీ ఫేస్ చేస్తున్నాం. అట్లయితే ధైర్యంగా అసలు మేము ఎంత ధైర్యంగా ఉండేవాళ్ళం అంటే అంత ధైర్యంగా అన్నయ్య కోసం పోరాడినాం మేము. సో ఆ తర్వాత మీరు దాదాపు 10 ఏళ్ళు అనుకుంటా, ఆ తర్వాత మళ్ళీ జనసేన అంటే పార్టీ వీడలేదు, ప్రజారాజ్యం పార్టీ వీడలేదు. అట్లే ఇప్పుడు తర్వాత పవన్ కళ్యాణ్ గారి జనసేనలో అట్లే కొనసాగుతా వచ్చారు. ఛాన్సెస్ వచ్చుంటాయా, ఆపర్చునిటీస్ బయటకు వెళ్ళాను, అసలు ఎందుకు వెళ్ళలేదని నా డౌట్. అంటే మీరు చెప్పారు అభిమానంతో ఉన్నాము అని, కానీ చాలా మందిని చూసాం కదా, అంటే మామూలుగా పార్టీలు మారుతా ఉంటారు, ఇది అది. బట్ మీరు ఇంకా అట్లే కంటిన్యూ అయ్యి ఇప్పుడు కూడా నాకు తెలిసి మీకు పొజిషన్ ఏమి ఇవ్వలేదు ఇంకా. అంటే యాజ్ అ రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, బట్ ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏంటి? అంటే నా మనస్తత్వం ఎట్లుంటుందంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక అడ్వకేట్స్ మీటింగ్ జరిగింది 2018 ఏమో, ఒక అడ్వకేట్స్ మీటింగ్ జరిగింది 19 ఎలక్షన్ ముందు. ఈ మధ్య కూడా జరిగింది, లాస్ట్ ఈ మధ్య జరిగింది కదా, అప్పుడు జరిగింది. అప్పుడు మొట్టమొదటిసారిగా కళ్యాణ్ గారు ముందు మాట్లాడే అవకాశం వచ్చింది నాకు. వచ్చినప్పుడు నేను ఓపెన్గా చెప్పా, అసలు నాకేం అవసరం లేదు, నాకు పని కావాలి, పార్టీ కోసం నిబద్ధతతో నేను పనిచేయాలి, నా తెలివితేటలన్నీ పార్టీకి ఉపయోగపడాలా అని నేను ఓపెన్గా సార్ ముందరే, కళ్యాణ్ గారి ముందరే చెప్పాను నేను. అలా ఎలా చెప్పాను, ఈ రోజుకి అలానే స్టాండ్ అయ్యిందా. నాకు ఇచ్చిన పని చేయటం తప్ప నాకు రేపేమొస్తుంది, ఎల్లుండి ఏమొస్తుంది, మనకు వాళ్ళు ఇవ్వలేదే, ఇదేం ఉండదు నా మైండ్లో. ఇట్స్ రియల్ ఫ్యాక్ట్. నాకు ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. వాళ్ళు ఇవ్వకపోతే ఇవ్వలేదని బాధపడను, ఇచ్చారని అయ్యో నాకేదో ఇచ్చేసినారే అనేసి గొప్పగా ఫీల్ అవ్వను. ఎప్పుడన్నా ఫీల్ అయ్యేది ఏమంటే, నాకు ఏదన్నా ఇస్తే ఇంకొంచెం బాధ్యత పెరిగింది, ఇంకా నేను కష్టపడాలి పార్టీ కోసం, పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు నాకు రీజనల్ కోఆర్డినేటర్గా నేను ఎంతోమంది లేడీస్ని జాయిన్ చేయించాను, అలాగే ఎన్నో మీటింగ్స్ పెట్టాను, లేడీస్ మీటింగ్స్, స్టేట్ మీటింగు, అలాగే మండల స్థాయిలో పెట్టాను. చాలా నేను పార్టీని డెవలప్ చేశాను లేడీస్ విషయంగా, లేడీస్ని ముందుకు తీసుకెళ్లే విషయంగా. ఇలాగా కొన్ని, అంటే నాకు ఒక జీలు ఉంటుంది, ఏదన్నా ఒక పని అప్పగిస్తే దాని అంతు చూడందే వదలలేను నేను. అంత అన్నయ్యకే చెప్పాను నేను, పని రాక్షసిని నేను, నాకు పని కావాలి, నాకు ఒక బాధ్యత ఇస్తే నేనేంటో నిరూపిస్తాను అని.